పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. కరూర్ తొక్కేసలాట దుర్ఘటన తర్వాత తమిళగ వెట్రి కలగం కేంద్రంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు విజయ్ కూటమి చర్చలకు అన్నా డీఎంకే ప్రయత్నాలు, మరోవైపు టీవీకేతో పొత్తు పెట్టుకోవాలంటూ కాంగ్రెస్లోని ఓ వర్గం పట్టుపడుతున్నాయి. ఇవి రాబోయే శాసనసభ ఎన్నికలకు రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రాన్ని మార్చే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ని అన్నా డీఎంకే నేత ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి ఈ నెల 6న ఫోన్ ద్వారా సంప్రదించినట్లు, ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు వెల్లడించినట్లు సమాచారం. అదే సమయంలో కూటమి ఏర్పాటు చర్చలకు ఆహ్వానం పలికినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి శత్రువైన డీఎంకేను వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓడించడానికి ఒకే కూటమి గొడుగు కిందకి రావడం అవసరమని సూచించగా, పొంగల్ తర్వాత తన వైఖరి వెల్లడిస్తానని విజయ్ సమాధానం ఇచ్చారని సమాచారం. అన్నా డీఎంకే సభలో టీవీకే జెండాలు ఎగరడం వంటి ఇటీవలి రాజకీయ పరిణామాలు అన్నా డీఎంకే టీవీకే కూటమి ఏర్పాటుపై ప్రచారానికి బలాన్ని చేకూర్చేలా ఉన్నాయి. విజయ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నటుడు పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల ఫోన్ ద్వారా మాట్లాడి రాజకీయాల్లో రాణించడానికి తన వంతు సూచనలు అందించారనే ప్రచారం జరుగుతోంది. తన అన్న నటుడు చిరంజీవి రాజకీయ అరంగేట్రాన్ని ఉదాహరణగా పేర్కొంటూ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుపు సాధ్యం కాకపోవచ్చని, అది రాజకీయ మనుగడకు అంత మంచిది కాదని హితవు పలికినట్లు సమాచారం. అన్నా డీఎంకే భారతీయ జనతా పార్టీ కూటమితో చేతులు కలిపి పోటీ చేస్తే ఎన్నికల్లో గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి దక్కొచ్చని, ఓడితే ప్రతిపక్ష నేతగానైనా ఉండొచ్చని సూచించినట్లు వినికిడి. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా రాజకీయ అండదండలు అవసరమనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారని, ఈ విషయంపై విజయ్ పునరాలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతోంది. కరూర్లో సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా మార్చివేసిందని చెప్పొచ్చు. శాసనసభ ఎన్నికల దృష్ట్యా అప్పటి వరకు దూకుడుగా వ్యవహరిస్తున్న విజయ్ వేగానికి సడన్ బ్రేకులు పడ్డాయి. పార్టీ నిర్వాహకులపై కేసులు, అరెస్టులు, ద్వితీయ శ్రేణి నేతల అజ్ఞాతవాసం వంటి పరిణామాలతో విజయ్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తొక్కిసలాటలపై వస్తున్న విమర్శలు, ఆరోపణల నుంచి బయటపడేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే మృతుల కుటుంబాలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడి సానుభూతి ప్రకటించడం పాటు త్వరలో వారిని కలిసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీలోని ఓ వర్గం విజయ్ వైపు మొగ్గు చూపుతోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీవీకేతో కూటమి ఏర్పాటు చేయాలనే డిమాండ్ని ఢిల్లీ అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లిందని తెలిసింది. టీవీకేతో కూటమి ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో మాత్రమే కాకుండా విజయ్ అభిమానులు ఉన్న పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోనూ మళ్లీ కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురాగలమని వెల్లడించినట్లు సమాచారం. ఈ వర్గం అభిప్రాయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై ఖండించడంతో పాటు ప్రస్తుతం డీఎంకేతో కూటమి బంధాన్ని తెంచుకోవడం మంచిది కాదని గట్టిగా నొక్కి చెబుతున్నారని తెలిసింది. శాసనసభ ఎన్నికల్లో 80 సీట్లు, ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రివర్గంలో చోటు వంటి డిమాండ్లతో ఇప్పటికే టీవీకేతో కాంగ్రెస్ తరపున మంతనాలు జరుపుతున్నట్లు మరో వార్త ప్రచారంలో ఉంది. కరూర్ దుర్ఘటన తర్వాత విజయ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ ద్వారా మాట్లాడటం గమనార్హం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.